నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఇంకా రాలేదేంటబ్బా అనుకుంటున్నాను, వచ్చేసాడు అంబటి. అది మరి వృద్ధుడు 65 ఏళ్ళు పైబడిన ముసలైన నిరాహార దీక్ష 12 గంటలు చేసే మనకి స్టేట్ రాజకీయాలు ఎక్కువ అనుకుంటే పక్క రాష్ట్ర రాజకీయాలు ఎందుకు అంబటి గారు? ఇలా ఉంటుంది. ఎక్కడున్నా దుంపదగా పెంట పెట్టడానికి ముందుంటాడు అంబటి రాంబాబు. ఇది వాస్తవం. ఎంకి పెళ్ళి సుబ్బు చౌక్ వచ్చింది. ఇక్కడ విజయ్ గెలవటం వీళ్ళ చౌక్ వచ్చింది. నిజంగా ఎలాగైనా విజయ్ మావాడు అని ప్రూవ్ చేసుకునే తాపత్రయంలో వైసీపీ వాళ్ళందరూ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంటే ఎక్కడ రోషం పౌరుషం లేకుండా టీవీకే పార్టీ విజయ్ తన డ్రైవర్ కొడుకుని నుంచో పెడితే 50,000 మెజారిటీతో గెలిస్తే మీరందరూ నుంచొని కావిడి మోసినట్టు మోసి ఆ జమోరేని ఒక్కసారి పదవెక్కిస్తే 37,000 మెజారిటీతో గెలుస్తాడు. అబ్బే సిగ్గు లేకుండా మళ్ళీ కూర్చుని ట్వీట్లు పెడుతున్నాడు అంబటి రాంబాబు. ముందు మన లైఫ్ ఏంటో చూసుకోవాలి, అవేం లేవు. సరే, ఆయన పెట్టిన ట్వీట్ మీకు ఒక స్లైడ్ వస్తుంది, ఒకసారి చూడండి. నేడు ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, నారా చంద్రబాబు, లోకేష్, మొన్న రాజశేఖర్ రెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అయితే నేను ఆ మాట అనకూడదు ఇక్కడ చాలా. ఇది నాది కాదండి, థ్రెడ్స్లో ఉన్న కంటెంట్ చదువుతున్నాను. నాడు తండ్రి పావురాల గుట్ట, నేడు కొడుకు ఏ గుట్టలో, ఇలా రాస్తున్నారు అందరూ. నేనేమంట్లా, అది తప్పు రాయటం, నేను ఖండిస్తున్నాను. ఇలాగే రాస్తారు. ఏంటి అప్పుడు ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేషా? చెప్పమ్మా, చెప్పు, ఇంకా మేము కూడా చెప్తాం. నాడు మావి గన్ను, అవి గొడ్డలి, ఇలాంటివి కూడా ఉంటాయి మా దగ్గర బొచ్చుడు. ఇదంతా చాలదన్నట్టు ఎంకి పెళ్ళి సుబ్బు చౌక్ వచ్చినట్లు అంట. అంటే ఇప్పుడు అక్కడ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఓడిపోతే ఇక్కడ సుబ్బు చౌక్ వచ్చిందంట. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి. ఇది వృద్ధుడు అంబటి పెట్టిన ట్వీట్లు. ఈ ట్వీట్లకు సారాంశం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇక్కడ మీరు ఎందుకు ఓడిపోరు? మిమ్మల్ని గద్దరించడం ఎంతసేపు అంట. అంబటి, నీది ఒక చిన్న రిక్వెస్ట్, నేను నీకు చేస్తున్నాను. నువ్వు లాయర్వి, కానీ టేక్ ఇట్ ఇన్ అ వెరీ లైటర్ వే. నా రిక్వెస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా సవరణలు తీసుకొస్తాడు. రాజధాని అనేది ఎక్కడ ఉండదు, దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉండదు. ఇలాంటి విచిత్రమైన జ్ఞాన గుళికలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. ప్లీజ్ రాజ్యాంగ సవరణ చేపించు. ఎలాగన్నా నాకు తెలియదు. జమోరేకి మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి నడువు వంగుద్ది, కొబ్బరికాయ కొట్టడానికి కాదు. కానీ ఎయిటర్ ఇక్కడ వేయండి, ఎలా నడువు వంగుద్దో. అని నమస్కారాలు పెట్టాడు కదా. ఎలాగో ఆ విజయసాయి రెడ్డి కూడా మీ పార్టీ వాడే, అందరికీ తెలుసు. ఆ మేలి ముసుగులోనే నడుస్తూ ఉంది అలా, అంతేగాని ఆ మేక మీ బ్యాచ్దే. సారీ, ఇలా అనకూడదు. ఎలా మరి ఏం చెప్పాలండి. సో మీరందరూ కలిసి మోడీ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగ సవరణ ఒకటి చేపించుకుని, నీ 11 ఎందుకు పనికిరావు ఇక్కడ జగన్, ఆ 11 తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో కలిపేద్దాం, మనకేమి అంటే 11తో ఏం చేయాలో తెలియని బ్యాచ్ మనం అందరం అని చెప్పి ఎంకి పెళ్ళి సుబ్బు చౌక్ వచ్చిందని కనీసం మాటలు మార్చి నువ్వు వెళ్ళి పక్క రాష్ట్రంలో విజయ్కి ఎవరాది సీట్లు. అంటే పరిమితులు ఉండవండి వీళ్ళకి. ఎలా అంటే అసలు వీళ్ళు మర్చిపోతున్న ఉపోద్ఘాతం ఏంటంటే, స్టాలిన్ గెలిచారనుకోండి, చూసారా జగన్ అనే వల్లే గెలిచాడు. విజయ్ గెలిచాడు అనుకోండి, చూసారా మా అన్న వల్లే గెలిచాడు. అన్న ఇక్కడ గెలిపించలేడు. అన్నకి సత్తా లేదు, అన్నకి పాడు లేదు. రోజక్కకి సత్తా ఎంతో చూపించేసింది మొత్తం దేశం అంతటా. మీరు కూర్చొని ఇంకా నువ్వు దిగావు దీంట్లో. కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్, రోజా ఆల్రెడీ డిఎంకే పార్టీని ఓడించింది, తన ప్రచారం దెబ్బకని చెప్పి బయట సోషల్ మీడియాలో పుంకాలుగా పోస్టులు పుట్టేస్తుంది. నువ్వు కామ్గా కూర్చో, లేకపోతే ఎక్కడైనా దిష్టి బొమ్మల దహనం ఇలాంటివి చేశారనుకో మానసిక వేదన లేదు. ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అంటావా, కొట్టుకో, ఇంక నిన్నెవరు ఆపలేరు. అంబటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు ఇలా దుంపదగా తెలివితేటలన్నీ వాడేవు కదా నువ్వు దీంట్లో. ఏ రోజన్నా జనసేన మీతో కలిసిపోవాలన్న చిన్న ఆశ కదా, అది జరగదు. సేఫ్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ పేరు తీయకుండా, అసలు జనసేన పార్టీ పేరు తీయకుండా నువ్వు పెట్టావు ట్వీట్లు. అమ్మా, మొత్తానికి తెలివితేటలన్నీ వాడేసావు ఒక్క ట్వీట్తో. సో ఇదండి అంబటి రాంబాబు ట్వీట్ సారాంశం. ఈ ఎంకి పెళ్ళి ఎవరి చావుకు వచ్చిందని మీ దృష్టిలో అనుకుంటున్నారు? అండ్ రాజ్యాంగ సవరణ చేసి 11 అక్కడ కలిపేస్తే మన రాష్ట్రానికి కూడా కొంచెం స్వేచ్ఛ వస్తుంది కదా. ప్రతిరోజు వచ్చి ఒక బోర్డు ప్రెస్ మీటింగ్ అవసరం లేకుండా పోతుంది. ఏమంటారు? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.